తెలంగాణ సర్కార్ యువతులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ తెలిసినదే. దీనిలో భాగంగానే విద్యార్థులకు అధికారంలోకి వచ్చాక స్కూటీస్ ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు త్వరలో ఆ కల నెరవేరుతుంది. విద్యార్థులకు, చదువుకునే యువతులను మారుమూల గ్రామాల నుండి కాలేజీకి వెళ్ళాలంటే బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా 2 వీలర్ వాహనాన్ని అందించడం వలన తక్కువ సమయంలో కాలేజీలకు, యూనివర్సిటీ క్లాసులకు సమయానికి అటెండ్ అవుతారని ప్రభుత్వం ఆలోచన చేసింది. అమ్మాయిలు విద్యారంగంలో రాణించి ప్రతిరోజు క్లాసులు మిస్ అవ్వకుండా ఉపయోగపడుతుందనే ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఉచిత స్కూటీలు ఎవరికి వస్తాయి? ఎవరు ఈ పథకానికి అర్హులు? ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? చాలామందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు ఆ వివరాలేంటో చూద్దాం. ఉచిత స్కూటీ అప్లై చేసుకునే యువతి తెలంగాణ పౌరురాలై ఉండాలి. తప్పనిసరిగా ఫీమేల్ అయి ఉండాలి. ప్రస్తుతం చదువుకుంటూ ఉండాలి. తెలంగాణలో పేద కుటుంబానికి చెందిన యువతి అయి ఉండాలి. ఇంటరు పాస్ అయి ఉండాలి. అప్పుడే ఈ ఎలక్ట్రికల్ ఉచిత స్కూటీ స్కీమ్కి మీరు అర్హులు. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డాక్యుమెంటు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన డాక్యుమెంట్స్: 1 ఆధార్ కార్డ్, 2 పాన్ కార్డ్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 4 రెసిడెన్షియల్ ప్రూఫ్, 5 ఇన్కమ్ సర్టిఫికేట్, 6 క్యాస్ట్ సర్టిఫికేట్, 7 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 8 మీ యొక్క మొబైల్ నెంబర్. అయితే దీన్ని మాత్రం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలని అంటున్నారు ప్రభుత్వం. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. తెలంగాణ వెబ్సైట్, అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత అధికారులు తనిఖీ చేసి మీ యొక్క డాక్యుమెంటేషన్ మొత్తం పరిశీలించిన తర్వాత, వెరిఫై చేసిన తర్వాత మీకు ఈ యొక్క స్కూటీని అందించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.